రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నారు శివ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను చేస్తున్నటువంటి వ్యవసాయం గురించి. ఫ్రెండ్స్, కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను చేసే వీడియోస్కి ఒక లైక్ ఇచ్చి మీ తోటి రైతు సోదరులకు షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. అదేంటంటే, లాస్ట్ సారిగా మనకి వర్షాలు పడ్డాయి కదా మిత్రులారా. ఆ వర్షాలు అనేవి రైతులకు ఎంత మేలు చేసినాయో నాకైతే తెలియదు, కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం నష్టమే జరిగింది. ఆ నష్టం ఎలాగా అని మీరు అనుకోవచ్చు. అదేంటంటే, ఆ వర్షాల కంటే ముందు కొమ్మ కుళ్ళుడు అనే తెగులు ఆల్మోస్ట్ అందరి తోటల్లో తగ్గిపోవడం జరిగింది. కానీ ఆ పడిన వర్షాల వల్ల, చిరుజల్లుల వల్ల తగ్గిపోయినటువంటి కొమ్మ కుళ్ళుడు అనేది సుప్తావస్థలోంచి మళ్ళీ తిరగబెట్టడం జరిగింది తెగులు. కాబట్టి కొమ్మ కుళ్ళుడు అనే తెగులు మన మిరప తోటలో ఉంది మిత్రులారా. గమనించుకొని స్ప్రే చేసుకోండి మిత్రులారా. లేకపోతే నేను ఈరోజు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, నేను కూడా కొమ్మ కుళ్ళుడికి సంబంధించినటువంటి మందు తెచ్చుకోవడం జరిగింది ఈరోజు. దానికంటే ముందు కూడా మన తోటలో తెగులు ఉధృతి ఎక్కువ ఉన్నప్పుడు ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి అనే డోస్ మాత్రం చెప్తాను, పేరు చెప్తాను, డీప్గా వెళ్ళను. అయితే ఈ కొమ్మ కుళ్ళుడు అనేది కొయినోఫోరా అనే శిలీంధ్రం వల్ల వస్తుంది మిత్రులారా. ఇది బూజులా కనిపిస్తుంది కాబట్టి బూజు తెగులు అని కూడా అంటాం దీన్ని. లేకపోతే దీని మందులు చూసుకున్నట్లయితే, మొదటిది క్యాబ్రిడాప్ మిత్రులారా. దీని డోస్ చూసుకున్నట్లయితే ఎకరానికి 600 గ్రాములు. రెండోది వచ్చేప్పటికి అజాక్సిస్ట్రోబిన్ అంటాము, అది అమిస్ట్రాన్ కూడా అంటాము. దాని డోస్ చూసుకున్నట్లయితే ఎకరానికి 200 ml. ఒకవేళ మీకు అమిస్టర్ లేకపోయినట్లయితే అమిస్టర్ టాప్ కూడా స్ప్రే చేసుకోవచ్చు. ఇక మూడో మందు చూసుకున్నట్లయితే పైరాక్లోస్ట్రోబిన్ 20%, అంటే దీన్ని హెడర్ అని కూడా అంటాము. అది పైరాక్లోస్ట్రోబిన్ అనేది టెక్నికల్ నేమ్ మిత్రులారా. దాని డోస్ చూసుకున్నట్లయితే ఎకరానికి 200 grams నుంచి 300 grams వరకు స్ప్రే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే పాలిరామ్ మిత్రులారా. దీని డోస్ చూసుకున్నట్లయితే ఎకరానికి 300 grams, కానీ మనకి ప్యాకింగ్ వచ్చేప్పటికి 400 grams ప్యాకింగ్ ఉంది మిత్రులారా. కాబట్టి ఒక 400 grams వరకు మనకి స్ప్రే చేసుకోవచ్చు మిరప తోటలకి. కాకపోతే ఈ పాలిరామ్ అనేది మనకి నాన్ సిస్టమిక్ ఫంగిసైడ్ మిత్రులారా. అంటే అది తెగులు ఉన్న ప్రాంతంలో పడినప్పుడు మాత్రమే ఆ మందు అనేది పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క మొక్క మీద పడే విధంగా, తెగులు ఉన్న ప్రదేశంలో పడే విధంగా స్ప్రే చేసుకోండి. ఇవే మిత్రులారా తెగులు ఉధృతి ఎక్కువ ఉన్నప్పుడు స్ప్రే చేసుకోవాలన్నటువంటి మందులు. ఇకపోతే తెగులు ఉధృతి తక్కువ ఉన్నప్పుడు ఏ మందులు స్ప్రే చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. అందులో మొదటిది వచ్చేప్పటికి కాంటాఫ్ మిత్రులారా. దాని యొక్క డోస్ చూసుకున్నట్లయితే ఎకరానికి 400 ml వరకు స్ప్రే చేసుకోవచ్చు. ఇంకా రెండో మందు చూసుకున్నట్లయితే బ్లూ కాపరు, అది కాపరాక్సీ క్లోరైడ్ అంటాం కదా, అది. దాని డోస్ చూసుకున్నట్లయితే మిత్రులారా ఎకరానికి 600 గ్రాములు. కాకపోతే 500 గ్రాముల వరకు స్ప్రే చేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ప్యాకింగ్ మనకి 500 grams ప్యాకింగ్ వస్తుంది కాబట్టి. ఇక మూడో మందు చూసుకున్నట్లయితే కవచ్ మిత్రులారా. దాన్నే క్లోరోథలానిల్ అంటాము. ఈ చెప్పిన మూడు కూడా నాన్ సిస్టమిక్, అంటే ఓన్లీ కాంటాక్ట్ యాక్షన్ మాత్రమే కలిగి ఉంటాయి, ఫంగిసైడ్స్. కాబట్టి తెగులు ఉధృతి తక్కువ ఉన్నప్పుడు ఈ మూడు మందుల్లో ఒక మందు స్ప్రే చేసుకోండి మిత్రులారా, తగ్గిపోతుంది. కాకపోతే తెగులు ఉధృతి ఎక్కువ ఉన్నప్పుడు మనం ఒకసారి స్ప్రే చేసుకుంటేనే తెగులు అనేది నిర్మూలన కాదు మిత్రులారా. కాబట్టి 2 సార్లుగా స్ప్రే చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేప్పటికి నేను ఫస్ట్ చెప్పే కదా 4 మందులు, వాటిలో ఏదో ఒకటి స్ప్రే చేసుకోండి. మళ్ళీ వారం తర్వాత చివరి చెప్పే కదా, ఆ 3 మందుల్లో ఏదో ఒకటి స్ప్రే చేసుకోండి మిత్రులారా. తెగులు అనేది క్లియర్ అయిపోతుంది మిత్రులారా. కాబట్టి గమనించుకొని స్ప్రే చేసుకోండి. ఇకపోతే నేను ఈరోజు స్ప్రే చేసుకోవడానికి తెచ్చుకున్న మందు కూడా అదే పాలిరామ్ మిత్రులారా, BASF వాళ్ళది. ఇది నేను ఎకరానికి 400 గ్రాములు అక్కడ తెచ్చుకున్నాను, ప్యాకింగ్ కూడా అలాగే ఉంది కాబట్టి. ఇది వచ్చేప్పుడు దీంట్లో జింక్ అనే మూలకం కూడా ఉంటుంది కాబట్టి మొక్క పచ్చదనంగా కనిపించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇకపోతే నేను తెచ్చుకున్న రెండో మందు వచ్చేప్పటికి 1919 3 అంటాం కదా, అదే మిత్రులు డెల్టా ఉంటాం ఇది. కాబట్టి మన టెక్నికల్ చూసుకోవాలి కాబట్టి ఇదే చెప్తున్నాను. దీని డోస్ చూసుకున్నట్లయితే ఎకరానికి 1 kg వరకు స్ప్రే చేసుకోవచ్చు. అయితే మనం ఇప్పుడు ఇది 1919 అనేది ఎందుకు స్ప్రే చేసుకోవాలంటే, చలి తీవ్రత అనేది ఎక్కువ అయింది కాబట్టి మొక్కలు భూమిలో నుండి పోషకాలను తీసుకోవడం అనేది కష్టం అవుతుంది. కాబట్టి మనం పోషకాలు అనేవి ఆకుల ద్వారా మాత్రమే అందించాల్సిన అవసరం ఉంది మిత్రులారా. ఎందుకంటే మనం ఆకుల ద్వారా పోషకాలు అందించాలంటే మనకి ముఖ్యంగా ఆకు అనేది నీట్గా ఉండాలి. అంటే ఎటువంటి ముడత లేకుండా ఉన్నప్పుడు మాత్రమే మొక్కలు అనేవి ఆకుల ద్వారా పోషకాలను తీసుకుంటాయి. ఆకు నీట్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా గ్రోత్ అనేది వస్తుంది, ఫ్లవరింగ్ వస్తుంది. ఫ్లవరింగ్ ఫ్రూట్గా కన్వర్ట్ అవడంలో కూడా చాలా బాగా దాని పాత్ర అది పోషిస్తుంది మిత్రులారా. కాబట్టి గమనించుకోండి. 1919 ఇది ఎకరానికి 1 kg లెక్క. ఇది చూసుకున్నట్లయితే ఎకరానికి 400 grams ప్యాకింగ్ ఉన్నది కాబట్టి 400 grams తెచ్చుకొని స్ప్రే చేసుకోండి మిత్రులారా. ఇకపోతే తోట చూద్దాం ఒకసారి, ఒక 2 నిమిషాలు అలా చూపిస్తాను. నేను లాస్ట్ సారిగా ఇది పోలీస్ స్ప్రే చేసుకుందని చెప్పాను కదా,
నాకు చిట్టి ఆకులు వచ్చినాయి చూడండి, గమనించండి. కాకపోతే నా తోటలో కూడా ఈ బ్లాక్ త్రిప్స్ అనే అటాక్ అనేది జరుగుతూ ఉంది, ముఖ్యంగా దర్లమ్మటి నుంచి. ఇదిగోండి, ఇదన్నీ కూడా దాని అటాకే. ఇదంతా కూడా ముఖ్యంగా దర్లమ్మటి ఎక్కువగా ఉంది మిత్రులారా. కాబట్టి నేను ప్రజెంట్ ఈరోజు ఏమీ స్ప్రే చేసుకోలేదు, తెగులు మందు మాత్రమే స్ప్రే చేసుకోవడం జరిగింది. ఇదిగోండి, ఇదంతా దాని అటాకే. ఓవరాల్గా తోట అయితే బాగానే ఉంది, నీట్గా ఉంది మిత్రులారా, గమనించుకోవచ్చు మీరు. నేను నీళ్లు పెట్టా అని చెప్పాను కదా, నీళ్ళు పెట్టిన తర్వాత తోట మొత్తం నీట్గా వచ్చేసింది, గ్రోత్ వచ్చేసింది. ఆల్రెడీ కింద నాకు బాగా కాపు అయితే పడటం జరిగింది మిత్రులారా. ప్రజెంట్ అయితే నేను 1/2 ఎకరం తోటలో ఉన్నాను, గమనించుకోవచ్చు మీరు. ఇదిగోండి, తోట అయితే ఓవరాల్గా అయితే బాగానే ఉంది మిత్రులారా. కాకపోతే ఇక మనం వచ్చిన ఇగుర్లు అనేవి ఈ నల్ల తామర బారి నుండి కాపాడుకోవటం అనేది ప్రముఖమైన విషయం మిత్రులారా. ఇదిగోండి, మీరు గమనించవచ్చు చిట్టి ఇగుర్లన్నీ కూడా. నాకు పోలీస్ అయితే బాగానే వర్క్ అయింది, కాబట్టి ఈ రోజుకి 3 days అవుతుంది స్ప్రే చేసుకొని. నాకు దర్లమ్మట మాత్రం దీని అటాక్ అనేది ఎక్కువ జరుగుతూ ఉంది మిత్రులారా. తోటలో అయితే తక్కువ, అక్కడక్కడ మాత్రం గమనించడం జరుగుతుంది. ఇదిగోండి, ఇది చూడండి, ఇదిగోండి. ఇకపోతే నేను ఇప్పటి వరకు అయితే మనం అనుకున్నట్టు మార్కెట్లో ప్రజెంట్ పెద్ద పెద్ద మందులు ఉన్నాయి కదా, సిమోడిస్ కానీ, ఎక్స్పోనస్ కానీ, లేదంటే గ్రాసియా కానీ కదా మిత్రులారా. అలాంటి మందులు అయితే నేను స్ప్రే చేసుకోలేదు, మామూలుగా మాత్రమే స్ప్రే చేసుకోవడం జరిగింది. అదే మిత్రులు ఆ విషయము. అయితే నేను ఆల్రెడీ మందు అయితే స్ప్రే చేయడం జరిగింది. నేను మందు కలపక ముందే స్ప్రే చెప్పేవాడిని, వీడియో తీసేవాడిని. కాకపోతే ఏం జరిగిందంటే ఈరోజు చీకటిగా ఉంది కొంచెం, అందువల్ల మందన్నా కొట్టడం పని అయిపోతుంది కదా అన్న ఉద్దేశంతో నేను తీయలేదు. కాబట్టి మందు స్ప్రే చేసుకున్న తర్వాత మీకు ఆ ప్యాకెట్లో చూపించడం జరిగింది. అదే మిత్రులు నేను చెప్పాలనుకున్న విషయం. కాబట్టి తెగులుకు సంబంధించిన మందులు స్ప్రే చేసుకోండి. ఈ నల్ల తామర గురించి మాత్రం కొంచెం మంచి జాగ్రత్తగా తీసుకోండి మిత్రులారా, ఎందుకంటే ఇది ఉధృతి అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉంది, గమనించుకొని స్ప్రే చేసుకోండి. అదే మిత్రులారా, ఉంటాను మరి నేను విషయం. థ్యాంక్ యూ.